and Tenali Nundi మన మధ్య ప్రసన్న. So she is here. Prasanna, we want to welcome you, ma. May God bless you. She is doing a special education అయిపోయి ఒక టీచర్గా తను జాబ్ చేస్తున్నారు. And మన ఫెలోషిప్ గురించి విన్న వెంటనే తను she wanted to join, and we want to welcome you, Prasanna. We want to welcome you for the first time. Can you stand up for 2 minutes? Let everybody see. This is Prasanna from Tenali, sir. And secondly, we have Teresa? Diana, right. Yeah, welcome Diana. Diana, welcome Diana. She's a lawyer, she's doing an LLB. Very nice. And hope tomorrow you will take up our cases in case, if any case. Welcome, even we wanted to welcome you, Diana, and God bless you. Little water. So, Priyara, even 26th of January, almost 76 సంవత్సరాల క్రితం దేవుడు మన దేశానికి స్వతంత్రాన్ని అనుగ్రహించి స్వతంత్రం ప్లస్ గణతంత్రం రెండు దయచేసి ఈరోజు మనం ఇంత ఫ్రీగా ఆరాధించే అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. మీకు తెలుసు లేదో కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉన్నాయండి, రష్యా, చైనా, నార్త్ కొరియా, ఓకే, బల్గేరియా, ఇలాంటి దేశాలలో ప్రియులారా మనకు అక్కడ స్వతంత్రం లేదు. సౌదీ అరేబియా, అక్కడ బైబిల్ తీసుకొని మనము ప్రసంగాలు చేయటం లేదు. వాళ్ళు ఎవరైనా బైబిల్ తీసుకుని ప్రసంగాలు చేస్తే వాళ్ళని చంపేస్తారు. వాళ్ళ రూల్, వాళ్ళ లా ప్రకారము ఎవరైనా బైబిల్ తీసుకొని వాళ్ళు ప్రసంగం చేస్తే లేకపోతే ఎక్కడైనా ఇఫ్ దే గ్యాదర్ టుగెదర్ దే విల్ బి ఎగ్జిక్యూటెడ్, దే విల్ బి చాప్డ్ ఆఫ్. ఆ దేశ ఆచారం చట్టం ప్రకారము వాళ్ళని చంపేస్తారు. కానీ మన దేశంలో ఒక బ్యూటీ ఏంటంటే కూడా మనకు దేవుడు మంచి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏం స్వతంత్రం అంటే దేవుని ఆరాధించుకునే ఒక స్వాతంత్రం కదా. మన మతాలు లేకుంటే మన యొక్క సాంప్రదాయాలు ఆచరించుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు రిపబ్లిక్ డేగా మనం అందరం ఆచరిస్తున్నాం కాబట్టి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ గాడ్ బ్లెస్. అండ్ వీ హ్యావ్ అలెగ్జాండర్ గారు హ్యావింగ్ సో మెనీ మెడల్స్ అండ్ హీ సర్వ్డ్. I went as chief guest to some function and from there on. Wonderful, sir. So you are always chief guest to us also, sir. So we thank God. Brother Alexander Garu, he served as a police officer, and he served in a wonderful way. He has a very good track and very good record in his department, and he was a very honest, very excellent officer. And మనకు తెలుసు పెద్ద పిల్లలు ఆయన చెప్పే వాక్యాన్ని బట్టి ఆయన జీవితాన్ని బట్టి వీఆర్ హ్యాపీ సార్ టు హ్యావ్ యూ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫెలోషిప్ అండి. అండ్ ఈవెన్ వీ హ్యావ్ జెండా కలర్ శాలిని విత్ us, and may God bless you, ma, and praise God. ప్రియులారా, తిరిగి సంతోషం. ఈరోజు మనం దేవుడి వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుంటాం. ఏంటయ్యా ఈరోజు నా యొక్క టాపిక్ అంటే, నేను జనవరి 1కు నేను ప్రియులారా చెప్పిన ఆ యొక్క టాపిక్ని నేను ఈరోజు కంటిన్యూ చేస్తానండి. అది ఏంటంటే ప్రియులారా, మనము ఒకరితో ఒకరు ఏ రకంగా ఉండాలి. ఓకే, ఒకరితో ఒకరు మనము ఏ రకంగా ఉండాలి. నో డౌట్ మనం దేవుని పట్ల మనం విధేయులై ఉండాలి, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి కదా. దేవునికి లోబడాలి, దేవుని ఆరాధించాలి, ఆయనకు ప్రార్థించాలి కదా. మన పాపాలు ఒప్పుకోవాలి. ఓకే, కానీ అదే సమయంలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళ మనం ఎలా ఉండాలనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఎన్నోసార్లు నేర్పించాడు. అది మొదటిది అన్నింటికంటే ఏంటంటే కూడా మనం ఒకరిని ఒకరు మనం గౌరవించుకోవాలి. ఓకే, ఇంగ్లీష్లో రాయబడుతుంది కదా, ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. యేసు ప్రభు చెప్పినట్టుగా ఇతరులు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో మీరు మొదట వారికి అది చేయండి. ఓకే Diana? So what you expect people to do for you, you first do to them. Don't expect people to do for you. Don't expect people to say hello. Don't expect people to respect you when you don't do that. Jesus taught us, you first do, then they will follow it. Secondly, we learned that
వీ హ్యావ్ టు గ్రీట్ వన్ అనదర్. ఒకరితో ఒకరు మన వందనాలు చెప్పుకోవాలి కదా. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, షాలోమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. మన యొక్క ఆచారం ప్రకారం, మన భారతదేశం యొక్క ఆచారం ప్రకారం నమస్తే ఈజ్ ద రైట్ వర్డ్. కానీ సంఘంకి వచ్చినప్పుడు నమస్తే కాకుండా మనం ప్రైజ్ ది లార్డ్ అనే మాట వాడుకుంటే దేవునికి మహిమ. నేను పోయినసారి చెప్పినట్టుగా అన్యులు చూడండి పిల్లరా, వాళ్ళ దేవుడిని పట్టుకొని వాళ్ళు గ్రీటింగ్ చేస్తూ జయరామ్జీకి అంటారు. ఈ మార్వాడీస్ అయితే వాళ్ళ దేవత పేరు చెప్పుకుంటారు, జై అనే మాట. సో అట్లా మనం కానీ ప్రైజ్ ది లార్డ్ అనే మాట వాడినప్పుడు గాడ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో కాబట్టి పిల్లరా, రెండోది మనము ఒకరిని ఒకరు ఏం చేయాలంటే పిల్లరా, గ్రీటింగ్స్ చేసుకోవాలి. ఈ సంఘంలోనే కాదు, ఈవెన్ బయటికి వెళ్ళినా మన నేబర్స్, లేకపోతే మన ఇరుగు పొరుగు వారు, మన చుట్టాలు, మన బంధువులు, ఏ మనిషిని కలిసినా మన పిల్లలు హలో చెప్పినప్పుడు సో అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దట్స్ వాట్ దేవుని వాక్యం రాంటిది. మీరు ఒకరినొకరు ప్రేమతో ముద్దుతో మీరు వందనములు చెప్పుకునండి. సో యూ హ్యావ్ టు విత్ ద హోలీ పీస్ యూ హ్యావ్ టు గ్రీట్ వన్ అనదర్ కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవది పోయినసారి మనం ఏం నేర్చుకుందాం పిల్లల, ఒకరితో ఒకరు మనం సహవాసము కలిగి ఉండాలి. వీ షుడ్ హ్యావ్ అ ఫెలోషిప్ విత్ వన్ అనదర్ కదా. అపోస్తల కార్యంలో మనం చూస్తాం పిల్లరా, ఏమని చూస్తాము, ఈ 3000 మంది బాప్తిసం తీసుకున్న తర్వాత నీగనాథ్ గారు వారందరూ ఒకే అపోస్తల బోధ ఎందును, రెండోది సహవాసమందును, మూడోది రొట్టె వెచ్చుట ఎందును, నాలుగవది ప్రార్థించుట ఎందును ఎడతెగక ఉండిరి. ఈ 3000 మంది, ఆ 120 మంది అందరు కలిసి ఈ 4 విషయాలు కంటిన్యూగా వాళ్ళు చేస్తానే ఉన్నారట ప్రియుగా. సో మూడవది మనం చేయాల్సింది ఏంటంటే ప్రియుగా, ఒకరితో ఒకరు మనం సహవాసాన్ని కలిగి ఉన్నాం. ఒకరినొకరు కలవాలా, ఒకరొకరు మాట్లాడాలా కదా ప్రియుగా, ఒకరితో ఒకరు మనం ఇంటరాక్ట్ కావాలి. ఓకే, వాళ్ళ మంచి చెడు అడగాలి, ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీలో ఎలా ఉన్నారు అని మనం అడిగినప్పుడు ప్రియుగా మనం సహవాసం కలిగి ఉంటాము. నాలుగవది పోయినసారి మనం నేర్చుకున్నాము, ఒకరితో ఒకరు మనం ప్రియుల ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని మనం చక్కటి ఆతిథ్యం. అబ్రహాం గురించి మనం చూసుకున్నాం కదా ప్రియుల, సింధూర వనంలో ఓకే, ఆ మామ్రాలో సింధూర వనంలో ఆయన ఉన్నప్పుడు ప్రియుల 3 గెస్టులు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ 3 గెస్టులకు అబ్రహాం ఉరుకుతా వెళ్ళి కదా ప్రియుల, వాళ్ళకి మంచి ఆహారాన్ని సిద్ధపరిచి వాళ్ళకు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి చాలా చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చాడు ప్రియులరా. లాస్ట్కు దేవుడు వాళ్ళు వెళ్తూ నీ యొక్క భార్య వచ్చే ఏడాది ఆమె గర్భవతి యొక్క కుమారుని కంటుంది అని వారు ఆశీర్వదించిపోతారు. తర్వాత ఏలియా గురించి మనం చూసాం ప్రియులరా. ఓకే, ఏలియా ఒక ఇంటికి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధవరాల దగ్గర కేవలం కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉన్నదంట. ఆమె కట్టెలు వేరుకుంటుంది. చివరి రొట్టె తీసుకొని ఆమె చనిపోదాం అన్నప్పుడు ఆమె చివరికి ఏలియా వచ్చినప్పుడు ఆమె రొట్టెను, ఆమె కుమారుని రొట్టెను ఆమె వారికి ఇచ్చింది, ఆయనకి ఇచ్చిందంట ప్రియుల. 3.5 సంవత్సరాల వరకు కరువు అయిపోయే వరకు ఆ ఇంట్లో పిండి తరగలేదంట, నూనె తరగలేదంట. అది 3.5 సంవత్సరాలు కంటున్నాం. ఎలీషా గురించి మనం గమనిస్తాం రండి. ఎలీషా గురించి మనం గమనిస్తాం ప్రియులరా. ఎలీషా ఒక ప్రాంతాన్ని ఆయన ప్రయాణం అవుతున్నప్పుడు ఒక స్త్రీ ఆమెను చూసి, ఆయన భర్తను చూసి, ఈ దైవజనుడు రెగ్యులర్గా ఇదే మార్గాన్ని వెళ్తుంటాడు కాబట్టి ఆయనకు మనం ఒక చక్కటి రూమ్ వేసి ఓకే, ఒక చిన్న గ్లాస్ పెట్టి నీళ్లు పెట్టి ఓకే, ఆయన వచ్చినప్పుడల్లా ఆడ పడుకునేటట్టు ఒక వసతి మనం సిద్ధపడతామని చెప్పి తన భర్తకు రికమెండ్ చేసి ఆయన ఒక చిన్న రూమ్, అప్పర్ రూమ్ వేపిస్తుంది. చివరికి మనకు తెలుసు వాళ్ళ కుమారుడు చనిపోయిన తర్వాత ఎలీషా ఆ కుమారుడిని వేస్తారు. చాలా మటుకు నేను కొన్ని బైబిల్లో చూసినప్పుడు ఆ కుమారుడే యోనా అంటారు. ఓకే, ఆ కుమారుడే యోనా. చివరికి ఆయన నినివే పట్టణానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి ఆ పట్టణాన్ని నాశనం కాకుండా ఆ కుమారుడు కాపాడు. సో కాబట్టి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి చక్కటి ఆతిథ్యం మనము ఇవ్వాలా, కనీసం గ్లాస్ ఆఫ్ నీళ్ళు ఇవ్వాలా, మంచి కూర్చోబెట్టి గౌరవంగా ఆతిథ్యం ఇవ్వాలి. ఓకే, హాస్పిటాలిటీ అంటారు ప్రియుల. ఇజ్రాయెల్ దేశంలో అది ఎండాకాలం కాబట్టి బ్రదర్ మేఘనాథ్ గారు
ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ చల్లటి నీళ్ళు ఇచ్చేవారు, కాళ్ళలో కుండలలో ఆ స్కిన్ వాళ్ళు పెట్టేవారు ప్రియులారా. ఆ రకంగా ఈ రోజు కానీ మనం ఒకరికొకరు ఆతిథ్యం చూపించాలి. ఓకే, మనకు ఒకసారి నేర్చుకున్నాం కదా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు. ఇప్పుడు దాన్ని మనం ఉల్టా చేయాలి. మీ ఇంటికి వచ్చినప్పుడు నేను తెస్తా, మా ఇంటికి వచ్చినప్పుడు నీకు ఇస్తా కదా ప్రియులారా. సో వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు, మనం వాళ్ళకి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు చక్కటి ఆతిథ్యాన్ని కూర్చోబెట్టి మాట్లాడాలా. ఇఫ్ పాసిబుల్ ఏ కప్ ఆఫ్ టీ, వాళ్ళకి ఏదో లేదని కాదు, లేకుంటే వాళ్ళకి లేక మన ఇంటికి వచ్చారని కానీ అది ఒక మర్యాద కదా ప్రియులారా. ఎవరిని వస్తే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడము, లేకుంటే కప్ ఆఫ్ టీ ఇవ్వడము. ఇఫ్ పాసిబుల్ ఆఫ్టర్ స్మాల్ మీల్, ఎండాకాలం వచ్చారు, మధ్యాహ్నం పూట వచ్చారు, బ్రదర్ భోజనం చేసుకుని పోండి, సిస్టర్ గారు భోజనం చేసుకుని పోండి. ఓకే, మనకు దేవుడు అంత ఇచ్చాడు కదా ప్రియులారా. అదే మనం పోయిసారి నేను చెప్పినట్టుగా ఇంత మటుకు మనం ఎంతమంది ఇంటికి వెళ్ళి తిన్నాము, మనం ఎంతమందిని పిలిచాము. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మనం ఎంతమంది ఆయన చేసి హాస్పిటాలిటీ అంటే ప్రియులారా ఒకటి ఆహారం ఒకటే కాదు, మనం వేరేటోళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం కానీ పిలవాలి కదా, వచ్చినప్పుడు వారిని కానీ మనం గౌరవించాలి కదా కదా సునీత గారు. హాస్పిటాలిటీ ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి. సో ప్రియులారా, నాలుగోది మనం పోయిసారి నేర్చుకున్నది ఒకరికొకరు మనం హాస్పిటాలిటీ లేకపోతే ఆతిథ్యము. ఈ రోజు ప్రియులారా మనం నేర్చుకునేది ఏంటంటే ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో రాయబడింది ఓకే, హ్యావ్ గుడ్ హార్ట్ విత్ వన్ అనదర్. ఒకరితో మనం మంచి మనసు కలిగి ఉండాలి. రోమియోలకు రాసిన పత్రిక ప్రతి ఒక్కరికి తీసుకుందాం ప్రియులారా. రేపు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మన రిలేషన్షిప్ మంచిగా లేకపోతే ప్రియులుగా లేఖనాలు చాలా వాక్యాలలో రాయబడింది మనం పరలోక రాజ్యానికి వెళ్ళమంటాడు. అందుకే దేవుడు ఈ వాక్యాలు మనకు చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కడము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము చాప్టర్ 12 ఒక్క నిమిషమమ్మా 15 and 16 అందరు తీసిన తర్వాతనే చదువుకుందాం పిల్లరా. 15 and 16 ఒకరితో ఒకరు, ఒకరికి ఒకరు అనే మాట ఇక్కడ చక్కగా పౌలు రోమీయులకు రాసిన పత్రిక ద్వారా మనకు తెలుపుతున్నాడు. అది ఏంటంటే వినండి, సంతోషించువారు. అందరు తీశారు ప్రియులరా? ఓకే, ప్లీజ్ లుక్ ఎట్ యువర్ బైబిల్స్. రైట్, 15వ వచనం 12:15 సంతోషించు వారితో సంతోషించుడి. రెండోది ఏడ్చు వారితో ఏడుడి. ఒకనితో ఒకడు మనస్సు కలిగి యుండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులని ఏవద్దు అనుకొనవద్దు. సో ప్రియులారా, ఒకరితో ఒకరు, వన్ అనదర్. ఓకే, విత్ వన్ అనదర్ కదా ముఖేష్. గ్రీట్ వన్ అనదర్, రెస్పెక్ట్ వన్ అనదర్. తర్వాత ఓకే ప్రియులారా, విష్ వన్ అనదర్, ఫర్గివ్ one another, show hospitality to one another. Diana, when somebody comes to a home, we should show hospitality, we should greet one another, we should forgive one another. Today Bible says సంతోషించు వార్తలు మీరు ఏం చేయాలంట, సంతోషించండి. అదే సమయంలో దుఃఖపడే వార్తగా మీరు దుఃఖపడండి. సో ఈరోజు ఈ రెండు విషయాలు మనం నేర్చుకుందాం ప్రియురా. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, బయట వారు కావచ్చు, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళు సంతోషిస్తున్నారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంది, వాళ్ళ ఇంట్లో బర్త్డే అవుతుంది, వాళ్ళు 10th పాస్ అయ్యారు, ఇంటర్ పాస్ అయ్యారు, వీసా దొరికింది, వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు, వాళ్ళు సంతోషిస్తున్నారు. మనం పిలిచినప్పుడు మనం వాళ్ళతో పాటు వెళ్ళి సంతోషించాలా. ఒకరు వాళ్ళు మనం పిలవకున్నా మనం వాళ్ళతో సంతోషించాలని దేవుని వాక్యం రాయబడ్డది. అంటే వాళ్ళతో మనం జెలస్గా ఫీల్ కాకూడదు ప్రియులారా. ఒకరికి వీసా దొరికిందంటే మనం జెలస్గా ఫీల్ కాకూడదు. ఒకరు పాస్ అయ్యారంటే మనం జెలస్గా ఫీల్ కాకూడదు కదా. ఒకరికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది, వాళ్ళకి పెళ్లి జరగబోతుందంటే మనం జెలస్గా ఫీల్ కాకూడదు. వాళ్ళతో మనం ఏం చేయాలంట ప్రియులారా, సంతోషించాలంట ప్రియులారా. అది దేవుడు వాక్యం. ఎందుకంటే రేపు మన జీవితంలో కానీ దేవుడు అదే సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు పక్షపాత్యా? దేవుడు ఏమైనా భేదం చూపిస్తాడా? ఆయనకి ఏమైనా వ్యత్యాసం ఉందా? అందరినీ ఈక్వల్గా ప్రేమిస్తాడు. ఒక వాక్యంలో రాయబడింది, దేవుడు నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో తన సూర్యుని ఉదయింప చేస్తాడు. మంచివారి మీదనో చెడ్డవారి మీదనో
తన వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఆయనకి ఎలాంటి పక్షపాతం లేదంట ప్రియుడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, సంతోషించు వాక్యం మీరు సంతోషించండి. ఇంకొక వాక్యం తీసుకున్నామా ప్రియులరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ కొరింథియన్స్. ఇప్పుడు సంతోషించు వారితో సంతోషించాలి అనే మాటను గమనించుకుందాం. 12:26 12:26. ఇక్కడ ఏముంది కదా, అందరూ ఒకసారి గమనించండి. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. విన్నారా ప్రియులారా? మళ్ళా ఒకసారి చదువుతాను, వినండి. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా ఏం చేయను? సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. సో ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శరీరం గురించి ఇక్కడ పౌలు రాస్తున్నాడు. అందరు గమనించండి ప్రియులారా. పాత నిబంధన కాలంలో ధనలక్ష్మి గారు దేవుని బిడ్డలను సుధా గారు ఒక సైన్యంతో పోల్చారు. In the Old Testament, the children of God were compared with an army. ఆర్మీలో ఏంటి ప్రియులారా? 100 మంది యుద్ధానికి వెళ్ళారనుకోండి, ఒక్కడు చనిపోయాడు అనుకోండి, 99 మంది పరిగెత్తే అవకాశం ఉంది. దే కెన్ రన్ బ్యాక్. అబ్బా బాబాయ్, వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, మనోడు ఒకడు చనిపోయాడు, ఇంక నేరుగా చనిపోయే అవకాశం ఉందని చెప్పి 99 మంది పరిగెత్తే అవకాశం ఉంది. కానీ న్యూ టెస్టిమెంట్ లో సంఘమును ఒక శరీరంతో పోల్చారు ప్రియులారా. చర్చ్ ఈస్ ద బాడీ. ఈ చెయ్యి ప్రియులారా నొప్పి లేసినప్పుడు, ఈ చెయ్యికి దెబ్బ తగిలినప్పుడు అవయాలన్నీ బాధపడతాయి. కన్ను నుంచి తల వరకు, కాలు వరకు ప్రతి అవయవం బాధపడుతుంది. అయ్యో, ఈ చెయ్యికి దెబ్బ తగిలిందని ఈ చెయ్యి కట్ చేసుకొని మనం పారిపోగలుగుతామా? ఈ కన్నుకు దెబ్బ తగిలిన మాత్రాన తక్కిన దేహం అంతా దాన్ని వదులుకొని వెళ్ళగలుగుతామా? అందుకే ఇక్కడ రాయబడింది, ఒక్క అవయంకు ఒకే ఘనత వచ్చినప్పుడు చక్కిన అవయాలన్నీ ఘనత పొందుతాయంట. ఒక అవయానికి అవమానం కలిగినప్పుడు ఆ యొక్క అవయాలన్నీ అవమానపడతాయంట. ఆ రకంగా సంఘము ఒక శరీర ప్రియుల. చర్చ్ ఇస్ ద బాడీ. యేసుక్రీస్తు నా శరీరము అంటాడు ప్రియుల. సంఘాన్ని ఒక శరీరంతో పోలుస్తాడు. ఓకే, ఎవరయ్యా ఆ సంఘానికి శిరస్సు? యేసుక్రీస్తు. రోమన్ క్యాథలిక్ చర్చ్ లో సంఘానికి పోప్ ఈజ్ ద హెడ్ అంటారు. కానీ దేవుని వాక్యంలో మనందరికి తెలుసు ప్రియులారా, ఎవరు కానీ హెడ్ కాదు, జీసస్ క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తే. ఎవరు బాస్ కాదు ప్రియులారా. సంఘంలో ఎవరైనా ప్రొపరేటర్ కాదు. సంఘంలో ఎవరంట బాస్ ఉంటా? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే ప్రియులారా బాస్ ఈ యొక్క సంఘాన్ని. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక దేహము, ఒక అవయవం ప్రియులారా గాయపడ్డట్టే దేహమంతా గాయపడుతుందంట. ఒక అవయవం ఘనత నొందితే అవయాలన్నీ ఏం పొందుతాయంట? ఘనత. సో ఆ రకంగా ఒక్కడు సంతోషిస్తే తక్కిన వాళ్ళు ఏం చేయాలా? అదే కదా దాని మీనింగ్ బ్రదర్. పాప పెళ్లి, మా బాబు పెళ్లి, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ గాడ్ ఆ పాపకు దేవుని కృపలో మంచి అబ్బాయి దొరికాడు. థ్యాంక్ గాడ్ ఆ అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. థ్యాంక్ గాడ్ వాళ్ళకి వీసా దొరికింది కదా ప్రియులారా. థ్యాంక్ గాడ్ వాళ్ళకి మంచి జాబ్ దొరికింది. థ్యాంక్ గాడ్ వాళ్ళకి మంచి ర్యాంక్ లో పాస్ అయ్యారు. సంతోషించు వారితో సంతోషించాలంట ప్రియులారా. జలస్ గా ఫీల్ అయ్యి పోకుండా లేనిపోని సాకులు చెప్పి మనం దూరంగా ఉంటే, పోయినసారి మనం నేర్చుకున్న కదా గోల్డెన్ రూల్స్. ఏంటి ఆ గోల్డెన్ రూల్లో ఒకటి, వేరే వాళ్ళు మీకు ఏం చేయాలనుకుంటారో మొదటి మీరు అది వారికి చేయండి. రెండో గోల్డెన్ రూల్ ఏంటి, మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. రేపు మనం వెళ్ళలేదు అనుకోండి, రేపు మన ఫంక్షన్కి ఎవరు వస్తారు? ప్రసన్న మన పెళ్లికి ఎవరు వస్తారు? ఎవరు రాదు. మన అమ్మ మన డాడీ వాళ్ళే కానీ ఎవరు రాదు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ గురించి మనం జలస్గా ఫీల్ అయితే వేరే వాళ్ళు కానీ మన విషయంలో జలస్గా ఫీల్ అవుతారు. అందుకే సంతోషించు వారితో మీరు సంతోషించండి. చాలాసార్లు ప్రియులారా మన కుటుంబాలలో దేవుడు కొన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. పాస్ అయ్యారు, లేకపోతే మన ఇంక్రిమెంట్, మన జీతంలో ప్రమోషన్. మా అక్క మన ఫోన్ చేసి నేను ఇప్పుడు ఐఏఎస్ క్యాడర్కి వచ్చాను అని ఆమె చెప్పారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము.
హ్యాపీగా ఫీల్ అవుతుంది కూడా. అట్లా మన సంఘంలో ఎవరికైనా ఏదైనా జరిగింది అనుకున్నప్పుడు కూడా మనకు తెలిసిన వాళ్ళలో మనంతా వారితో కూడా ఆనందించాలి, సంతోషించాలి. దేవుడు ఒకరితో ఒకరు మనం సంతోషించాలి, ఒకరి ఆనందంలో మనం పాల్పొందాలంటే కూడా అదే దేవుని యొక్క చిత్తము, అదే దేవుని యొక్క ఆశయం. సో ఒకవేళ మనం పొందలేదనుకోండి ప్రియుడా, మనం దేవుని బిడ్డలుగా అనబడలేము, అనిపించుకోలేము, చివరికి మనం చాలా కష్టపడతాం. అంటే ప్రియుడా, లూకా సువార్త ఒకసారి తీసుకుంటాం, 1వ అధ్యాయం 1:58. ఇక్కడ లూకా సువార్త 1:58 నేను చదువుతాను, ఒకసారి గమనించండి కదా. రైట్. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచెనని ఆమె పొరుగు వారును బంధువులు విని ఆమెతో కూడా ఏం చేశారంట ప్రియులరా? ఏం చేశారు? సంతోషించని. ఎలిజబెత్ గురించి ఇక్కడ రాశారు ప్రియులరా. ఎలిజబెత్ గర్భవతి అయిన విషయము ఆమె ఇరుగు పొరుగు వారు తెలుసుకున్నారంట. తెలుసుకొని ఏం చేశారు ప్రియులరా? వాళ్ళు ఏమైనా జలస్గా ఫీల్ అయ్యారా? ఎలిజబెత్ వృద్ధురాలు, ఏ 70 ఏ 80 అని అనుకుంటున్నా, ఆమె క్లియర్గా ఏజ్ మనకు తెలియదు. ఆయన భర్త పేరు జకరియా. వృద్ధాప్రాయంలో ప్రియులరా దేవుడు వారికి గర్భాన్ని అనుగ్రహించాడు. అప్పుడు ఏం జరిగిందంట ప్రియులరా? ఆమె పొరుగు వారు ఆమెతో కూడా ఏం చేశారంట? సంతోషించి ఆనందించారంట. దిస్ ఆల్ గుడ్ ఎగ్జాంపుల్ కదా ప్రియులరా, దేవుని వాక్యం మంచి ఉదాహరణ. సో ఇక మీద ప్రియులరా మనం గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడైనా మన కుటుంబంలో మన చుట్టాలు, మన బంధువులు, మన సంఘస్థులు ఓకే ఏదైనా ఆనందం కలుగుతున్నది, ఏదైనా సంతోషం విషయం జరుగుతుందన్నప్పుడు మనం అందరూ వారితో కూడా ఏం చేయాలంట? సంతోషించండి, వారితో ఆనందించండి. రెండవది ప్రియుల బైబిల్ రాయబడింది, దుఃఖపడు వారితో మీరు దుఃఖపడండి. మన జీవితాలలో సుఖ దుఃఖంలో ఒక వాక్యం తీసుకుందామా ప్రియుల? ప్రసంగి 7:13. Book of Ecclesiastes, next to Proverbs, 7:13. రైట్. 14వ వచనం అందరూ గమనించండి, చదువుతాను. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనుకుంటున్నట్లు దేవుడు ఏం చేశాడంట? సుఖ దుఃఖములను జతపరచాడు. సుఖ దుఃఖములను దేవుడు జతపరచాడంట. సుధగా సుఖదినమందు ఏం చేయాలంట? మేఘన సంతోషించాలి. దుఃఖ దినమందు యోచించాలి, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని యోచించాలి. దేవుడు సుఖ దుఃఖములను శ్రీలేఖ గారు దేవుడు జతపరచాడు. ఈ శరీరం నుంచి ఈ బోన్ తీయగలుగుతామా? బోన్ అండ్ ఫ్లెష్ బోత్ ఆర్ టుగెదర్. ఈ బోన్ తీయాలంటే ఈ శరీరం అంతా కట్ చేసిన తర్వాత ఆ బోన్ తీయగలుగుతాం. అలా సుఖం ఒక్కటే మనం చూజ్ చేసుకోలేమంట ప్రసన్న, దుఃఖం ఒక్కటే మనం చూజ్ చేసుకోలేమంట, మనం ఎన్నుకోలేమంట. దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని రెండింటి పంపి ప్రియురా ఆ టైం ప్రకారం మనల్ని తగ్గించినట్లు దేవుడు ఆ రెండింటి పంపుతానే ఉంటాడు. ఎప్పుడు సుఖంగానే ఉన్నామనుకోండి దేవుడిని మరిచిపోయే అవకాశం ఉంది. సొలొమోను రాస్తాడండి సామెతల్లో, ప్రభువా నాకు ఎంత కావాలో అంతే ఇవ్వండి ఆహారం, నువ్వు ఎక్కువ ఇస్తే నేను నిన్ను మర్చిపోయి గర్వించి నువ్వు ఎవరో అంటానేమో, నువ్వు తక్కువ ఇస్తే నేను దొంగతనం చేసి నీ నామాన్ని అవమానపరుస్తానేమో, కాబట్టి ప్రభువా నాకెంత కావాలో అంతే ఉంది. ఆ రకంగా సుఖము దుఃఖము రెండు దేవుడు పంపుతానే ఉంటాడు. మనందరి జీవితాలలో సుఖం ఉంది, అదే సమయంలో దుఃఖంగా ఉంది. వీటిని మనం వేరు చేయలేము. నాకు దుఃఖమే కావాలా అని మనం ఎన్నుకోకూడదు ప్రియులరా, లేదా నాకు సుఖమే కావాలా అని మనం ఎన్నుకోకూడదు అంటారు. అది దేవుడి చిత్తం. మనం ఎన్నుకుంటే అది మనకు దొరికేది కాదు. దొరుకుతుందా?
నాకు అసలు సిక్కే కావద్దు, నేను బ్రతికిన రోజులు ఆరోగ్యంగా ఉండాలని మనం అనుకుంటే అలా జరుగుద్దా? ఏలియా పరలోకానికి ఎత్తబడ్డాడు, ఎలీషా మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు. బ్రదర్ భక్త సింగ్ అని ఒక ఆయన ఉండేవారు ప్రియులరా, ఇండియాలో ఆయనకు ఈజ్ అన్ అపోస్టల్ ఆఫ్ ఇండియా అంటారు. 15 సంవత్సరాలు ఆయనకు పార్కిన్సన్స్ అనే రోగం వచ్చింది ప్రియులరా. ఆయన కాళ్ళు చేతులు ఎప్పుడు వణికేయంట ప్రియులు, నోట్లో నుంచి ఎప్పుడు జొల్లు కాదు. నేను చివరికి ఆయన ప్రభులో నిద్రించక ముందు ఒకరోజు వెళ్ళి అక్కడ ముషీరాబాద్లో చూశాను ప్రియులరా. ఆయన చూసినప్పుడు 2 కాళ్ళు చేతులు తిన్నాయి, ఒక వీల్ చైర్లో కూర్చున్నారు, ఒక సిస్టర్ ఒక బ్రదరు ఆయన క్లీన్ చేస్తా కూర్చున్నారు. 15 లాంగ్ ఇయర్స్, 15 సంవత్సరాలు ఎంతమంది ఆయన గురించి ప్రార్థించారు. హెబ్రోన్ చర్చెస్ ఇండియాలో కొన్ని వేల సంఘాలు ఉంటాయి, ప్రతి సంఘంలో ప్రార్థించారు, ప్రభువా భక్త సింగ్ గారిని మీరు ముట్టండి, అయ్యా ఆయనను స్వస్థపరచండి, ప్రభు ఆయన లేవనెత్తండి అని ప్రియులరా ప్రార్థన చేశారు. కానీ ప్రియులరా చివరికి మీకు తెలుసలేదు, ఆయన స్వస్థత కలగలేదు. చివరికి ఆయన ప్రభువులో నిద్రించారు. తర్వాత నేను వెళ్ళలేకపోయాను కానీ ప్రియులరా తర్వాత వీడియో చూశాను, సెకండ్రాబాద్ నుంచి మొదలుకొని ఆ నారాయణగూడ సమాధుల వరకు ప్రియులరా ఫుల్ క్రౌడ్. ఎందుకయ్యా ఇంత మంచి సేవ చేసిన ఆయనకు ఇంత రోగం రావడం ఏంటి? వీళ్ళలో దినేంద్రన్ బ్రదర్ గారు ఆయన బైపాస్ సర్జరీ అయిపోయిందంట ప్రియులరా, బీపీ షుగర్. లాస్ట్ నాకు తెలిసింది ఏంటంటే ఆయన కానీ చివరికి అంటే అర్థం ఏంటంటే ప్రియులరా ఎప్పుడు సుఖమే ఉంటుందని అనుకోవద్దు. ఇప్పుడు మనం చూసిన చాలా మటుకు మనమందరం ఏ బీపీఓ షుగరో లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమో ఏదో ఒక ప్రాబ్లంతో మనం అందరం సఫర్ అవుతున్నాం. నాకు బైపాస్ సర్జరీ అయింది, సేవకులను దేవుడు ఒప్పుతాడా? అందరికి వచ్చేది వస్తూ ఉంటాయి. సో సుఖ దుఃఖములను దేవుడు ఏం చేశాడంట, జతపరిచి మన జీవితాల్లో పంపుతాడంట ప్రియులరా. దేవుడు ఆల్రెడీ ప్రీ ప్లాన్ చేసి పెట్టాడంట, ఈ వ్యక్తికి ఈ సమయంలో దుఃఖం రావాలా, ఈ వ్యక్తికి ఈ సమయంలో సుఖపడాలి, రెండింటి పంపుతాడంట ప్రియులరా. అప్పుడు మనం ఏం చేయాలంట, దుఃఖ దినమందు యోచించాలి, ఎందుకు ఇట్లా అయింది, నాలో ఏమైనా తప్పు ఉందా, నేను తప్పు మాట్లాడానా, నేనేమైనా తప్పు చేశానా, నేను చేయరాంది ఏమైనా చేశానా, చేయవలసింది ఏదైనా చేయకుండా ఇంట్లోనే కూర్చున్నానా, యోచించాలంట. షాల్ ఇన్ ద టైమ్ ఆఫ్ ప్రాస్పెరిటీ బీ హ్యాపీ, but in the time of adversity, consider, think, why this happened to me. సుఖ దుఃఖములను దేవుడు జతపరిచాడు. సో అందుకే సంతోషించు వారితో సంతోషించండి, దుఃఖపడు వారితో. ఇంకొక వాక్యం తీసుకుందామా ప్రియులరా? దేవుడు రెండింటిని సుఖ దుఃఖములను మన కొరకే పంపుతాడంట. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రియులరా, మనం చెప్తుందామా? 11వ అధ్యాయము. లాజరు చనిపోయాడు, అందరూ అక్కడ కూడి ఉన్నారు వాళ్ళని ఆదరించడానికి. చివరికి యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో చేరాడు ప్రియులరా. చేరిన తర్వాత జరిగిన విషయం మనం ఒకసారి గమనించుకుందాం. 11వ అధ్యాయం 33వ వచనం. రైట్, అందరూ చూడండి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ నిలుచుతారని అడగగా వారు ప్రభు వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. యేసు కన్నీళ్లు విడిచెను. బైబిల్లో షార్టెస్ట్ వర్స్ అంటండి ఇది బైబిల్లో. మేఘనాథ్ గారు స్మాల్ వర్స్ ఇంగ్లీష్లో జీసస్ వెప్ట్. చాలా ఏముంది? జీసస్ వెప్ట్ అంటే యేసు కన్నీరు విడిచెను. సండే స్కూల్ అందరికి తెలుసు విచ్ ఇస్ ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. జీసస్ వెప్ట్, యేసు కన్నీరు విడిచెను. నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు 100% నరునుగా జీవించాడు, మనుషులుగా జీవించాడు. ఆయన ఆకలి ఉన్నాడని కదా, ఆయన ఆయనకు దాహం అయిందంట. ఎప్పుడు శిలువలో చనిపోయేటప్పుడు నీళ్ళు అడిగాడు. ఆ సమరయ్య స్త్రీ దగ్గర నాకు దాహం ఉంది, కొన్ని నీళ్ళు అడిగాడు కదండి. ఆయన పడుకున్నాడని అంత మనుషులు చేసినట్టే. ఎక్కడ పడుకున్నాడు సిస్టర్? ఆయన గోరెలో పడుకున్నాడంట కదా భయంకరంగా. ఆయన కోపపడ్డాడంట.
రెండు స్థలాల్లో యేసు ప్రభు కోపడ్డాడు ప్రసన్న. ఒకటి, మందిరంలో వ్యాపారం చేస్తుండగా యేసుక్రీస్తు ఆ యొక్క టేబుల్స్, ఆ యొక్క బల్లలు తలకిందులు చేసి ఆ పావురాలు అమ్మేవాళ్ళని తరిమాడంటండి. ఒక కొరడా తీసుకొని అందరిని తరిమాడంట. ఎట్లా మనుషులను కొట్టలేదు. పశువులను కొట్టింటే అది పెద్ద వేరే ఇంకొక స్టోరీ ఏర్పీడ. పశువులను ఎలా కొట్టాడంట? నా మందిరము, నా తండ్రి మందిరము, ఓకే, ప్రార్థనకు అది నిలయమని అంటుంటే మీరు నా మందిరాన్ని, నా తండ్రి మందిరాన్ని వ్యాపార స్థలంగా చేస్తారా? లూకా సువార్తలు అంటాడు, నా మందిరాన్ని మీరు దొంగల గుహల చేశారంట. ఎక్కడ మందిరంలో బిజినెస్ స్టార్ట్ అవుతుందో ఫస్ట్ బిజినెస్ అంటాడు, మా వ్యాపార మందిరంగా చేశాడంటాడు. తర్వాత గ్రాడ్యువల్ గా ఆ వ్యాపారం ఎట్టవుతుందంట, దొంగల గుహగా మారుతుందంట. అందుకే చర్చిలలో, సంఘాలలో మనం డబ్బులు అమ్మడం, లేకపోతే డబ్బులు తీసుకోవడము, అమ్మడం బిజినెస్ అస్సలు పెట్టకూడదండి. నాకు 2-3 కాల్ చేసి మా బుక్స్ వచ్చి మీ చర్చ్ ముందు పెడతాము, ఓకే, మా క్యాలెండర్స్ మీ చర్చ్ ముందు పెడతాము. నేను వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని, దేవుని ఆరాధించే సమయం కాదు. కానీ ఇక్కడ వచ్చి అమ్మడం ఏంటి? నాకు తెలిసి అల్వాల్ ప్రాంతంలో నుండి ఈ రోజు వరకు మన ఫెలోషిప్లో క్రీడలా మనం అలాంటి అమ్ముడు ఏం పెట్టకూడదు. దేవుని మందిరంలో వ్యాపారం చేయకూడదు, డబ్బుల డీలింగ్స్ కాకూడదు. ఇది అక్కడ రావాలా, దేవుని ఆరాధించాలా, దేవుని వాక్యం విని లోబడాలా, ఒకరినొకరు ప్రేమించాలా. మనం తలుచుకున్నప్పుడు మన వాక్యం గురించి మనం చేయాలంట. చాలా బాధ అనిపిస్తుంది కదా. కొన్ని సంఘాలలో వాళ్ళు ప్రియురా మందిరంలోనే వ్యాపారం చేసుకుంటారు, అది దేవుని వాక్యం చాలా తప్పు. స్టాల్స్ పెడుతుంటారు, నూనెలు అమ్ముతుంటారు, అది వాక్యం ప్రకారం తప్పు ప్రియులరా. దేవుని ఆవరణంలో వ్యాపారం చేయకూడదు. యేసుక్రీస్తు మొదటిసారి అక్కడ కోపడ్డాడు, కానీ అక్కడ కోపడ్డాడని మనకు తెలియదు, అక్కడ రాయలేదు. కానీ ఆయన యాక్షన్ ద్వారా మనకు తెలుసు ఈయన కోపడ్డాడు. మళ్ళీ పడగొట్టాడంట ప్రియులరా, కొరడాలు తీసుకుని తరుముకున్నాడంట. రెండోసారి సబ్బత్ దిన ముందు ఒక ఊచ చేయగలవాడు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభుని ముట్టాడంట, అతను చేయి బాగైంది. అప్పుడు తక్కినోళ్ళు పరిచయాలు శాస్త్రులు, ఈరోజు సబ్బత్ దినం కదా, నువ్వు ఎందుకు అతన్ని స్వస్థపరచావు అంటే యేసుక్రీస్తు వారితో కోపముతో చూచాడని మార్కు సువార్తలో 2 సార్లు ఆయన కోపడ్డాడు. అంటే ఇతర మానవుల పట్ల మీకు అంతగాని కనికరం లేదా? అతను చేయి లేకుండా, లేకుంటే ఒక చేయితోనే అతడు ఈ లోకంలో జీవిస్తుంటే నేను అతన్ని బాగా చేస్తే మీకు అంతగానే హ్యాపీ లేదా అని కోపంతో కలయ చూచెను అని. This is only 2 places Jesus was angry. సో మనం ఎప్పుడు కోప్పడాలంట? మందిరంలో వ్యాపారం చేస్తున్నప్పుడు, మందిరంలో డబ్బు విషయంలో కాంట్రాక్ట్ ప్రియులరా డీలింగ్ అవుతున్నప్పుడు అప్పుడు మనం కోపపడాలి. రెండోది, ఇతర మానవుల పట్ల మనం ప్రియులరా కనికరం, జాలి, దయ చూపకుండా వాళ్ళని కఠినంగా మనం ప్రవర్తించినప్పుడు మనం అప్పుడు కోపపడవచ్చు. కానీ బైబిల్ ఏముంది? కోపపడుడి కానీ పాపం చేయాలి. Get angry but don't commit sin. అంటే అర్థం ఏంటి ప్రియులు? చాలాసార్లు మనం చెప్పాము, ఏదో భార్య మీద కోపం వచ్చింది, భర్త మీద కోపం వచ్చింది, లేకపోతే ఏదో ఇరుపొరుగు వారితో కోపం వచ్చింది, ఒకవేళ కోపపడడం తప్పే లేదు. కానీ ఏం చేయమంతా చెడ్డ మాటలు. కోపడ్డప్పుడు ఏం అవకాశం వచ్చింది? తిట్టే అవకాశం ఉంది కదా, యూజ్లెస్ ఫెలో, స్టూపిడ్, ఇవన్నప్పుడు పాపం చేస్తాం. దాని కింద ఉందా ప్రియులరా? కోపపడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము తగ్గిపోవాలి. మేఘనాథ్ గారు, కోపడని కానీ పాపం చేయదు. ఏదో తిట్టాము, కోపడకూడదు, కోపడ్డాము, ఏదో తిట్టాము, పాపం అయిపోయింది. సాయంకాలం లోపల ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి సారీ చెప్పాలంట. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. అమ్మా ఐఎమ్ సారీ, నేను కోపపడ్డాను, నేను అనుకుండాల్సింది, క్షమించుకో, ప్రాబ్లం అన్ని సాల్వ్ అయిపోతాయి. దాని కింద రాయవచ్చు. ఆ వాక్యం తీసుకున్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఐ థింక్ 24 అనుకుంటానండి. ఈ వాక్యానికి అర్థం ఒక్కసారి మనం గమనించుకున్నాము. 4:24.
27 థ్యాంక్స్. అందరు చూడండి క్లియరా. 26 అనుకుంటానండి. కోపపడుడి కానీ ఏం చేయకుడి, పాపము చేయకుడి. ఇప్పుడు చెప్పాను కదా ప్రియులరా, కోపపడ్డప్పుడు ఒక వ్యక్తి పాపం చేసే అవకాశం ఉంది. నేను ఒకసారి జైలుకి వెళ్ళానండి. ఎందుకంటే బాగా వాక్యం చెప్పడానికి జైలు వెళ్ళామండి. అక్కడ సువార్తను ప్రకటిస్తే ఒక ఆఫీసర్, సార్ అయ్యగారు, ఒక ఆఫీసర్ ఏదో బ్యాంకులో పనిచేసే మంచి ఆఫీసరు, ఆయన ఉన్నాడు, మంచి గ్లాసెస్ పెట్టుకుని చాలా డీసెంట్గా కనపడ్డాడండి. ఏదో పేరు నాకు శ్రీనివాస అయితే చెప్పారండి. వై ఆర్ యు హియర్ అంటే, నా భార్య ఇంకొకరితో వాళ్ళ చుట్టాలతో మాట్లాడొద్దని చెప్తే మాట్లాడింది. అది నేను చూసి గొప్పడు ఒక దెబ్బ కొట్టే చెవుల నుంచి రక్తం వచ్చి చనిపోయింది. దాన్ని బట్టి నన్ను చేయలేదు. ప్రియులరా, మీరు నమ్ముతారో లేదో, ఆయన ఒకటే ఏడుస్తున్నాడు. నేను వెళ్ళి వాక్యం చెప్పి ప్రేయర్ చేస్తుంటే ఒకటే ఏడుస్తున్నాడు. ఎందుకు? జైలు శిక్ష పడ్డదని ఏడవట్లేదు, అన్యాయంగా నా భార్య నా చేతులారా చంపుకుంటలేదు, ఒకటే బాధపడుతున్నాడు. మేము ఉన్నంతసేపు ఎక్కిళ్ళు బట్టి ఏడుస్తున్నాడు. కోపపడు, కానీ ఏం చేయొద్దు, ఆ టైంలో చేయలేయవచ్చు, చెత్త మాటలు మాట్లాడచ్చు, ఒక్క మాటతో ఫినిష్, రిలేషన్షిప్ కట్ అయిపోయే అవకాశం ఉంది. సరే బై ఛాన్స్ ఏదో అయింది, ఇమ్మీడియట్గా దానికి చదువుతాం కదా. కోపపడుడి కానీ ఏం చేయకుడి, పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ శాలిని? ఈవినింగ్ లోపల మీ భార్య దగ్గరికి, మీ భర్త దగ్గరికి వెళ్ళి, లేకపోతే యువత దగ్గర కోపపడ్డామో, ఈవినింగ్ లోపల వెళ్ళి, బ్రదర్ నన్ను క్షమించండి, సిస్టర్ నన్ను క్షమించండి, నేను ఏదో చెయ్యకుండాల్సింది అని మనం క్షమాపణ అడగాలి. అడిగినామా ఆ వ్యక్తిని మనం కాపాడుకున్నట్టు మన రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. లేదా ఏమవుతుందంట, మీ కోపం నిలిచి ఉండకూడదు. దాని తర్వాత ఏమి చూడండి, అపవాదికి చోటు ఇయ్యకుడి. అంటే అర్థం ఏంటి? మనం సారీ చెప్పకుంటే ఏమవుతుందంట, దాని కింద ఉంది కదా, కోపపడుడి, పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. దాని తర్వాత అంటాడు, అపవాదికి, సాతానుకు చోటు ఇవ్వద్దు. అంటే అర్థం ఏంటి? మనం కింద ఈవినింగ్ లోపల సారీ చెప్పకపోతే మన హృదయం ఎవరు ప్రవేశిస్తారంట, మంచిగైంది నువ్వు తిట్టావు, మంచిగా క్లాస్ బీకావు కదా, మంచిగైంది బాగా క్లాస్ బీకావు, మంచిగైంది తిట్టావు అని చెప్పి సాతాను వచ్చి మన మైండ్ అంతా పాడు చేస్తాడు. ఫినిష్. ఇన్ని సంవత్సరాలు వాక్యం చదివి, ఇన్ని సంవత్సరాలు ప్రభురాత్రి వల్ల తీసుకొని, ఇంత ఉపవాస ప్రార్థనలు చేసుకుని, ఇంత చేసుకొని, అది ఒక్క దగ్గర పోగొట్టుకుంటామా? మోషేకున్న ప్రాబ్లం అదే, కోపం. పోయినసారి అలెగ్జాండర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఒక్క గుద్దుగుద్దాడంటే ఆ కోపంతో ఆ ఐగుప్తుని అటు ఒక్క దెబ్బకి చనిపోయాడు అంటండి, ఇసుకలు పాతి పెట్టి వెళ్ళిపోయాడు. రెండోది, ఆయన కోపపడ్డది ఎక్కడ తెలుసండి? దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే 2 పలకల మీద 10 ఆజ్ఞలు కిందికి వచ్చే లోపల వీళ్ళు విగ్రహాలను చేసుకున్నారంట. మోషే చూసి కోపంతో ఆ పలకలు పలగొట్టాడంట. 40 రోజులు నువ్వు వెళ్ళి ఉపవాసం ఉండి తిండి నీళ్లు లేకుండా దేవుడు వస్తాడని వెయిట్ చేసి లాస్ట్కి దేవుడు వచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ 2 పలకలు అందరికి ఇయ్యా అంటే నువ్వు వచ్చి ఆ కోపంతో పడగొడతావా? ఎవరో విగ్రహాధన చేస్తుంటే నేను వచ్చి బైబిల్ చింపినట్టు ఉంది అనమాట. వాళ్ళు విగ్రహం చేస్తే నేను ఎందుకు బైబిల్ చింపాలి? అది రెండోసారి. మూడోసారి కోపం ఎక్కడ పడ్డాడు తెలుసండి? ఈ ఫుల్ టెన్షన్ లో మోషేతో దేవుడు అంటాడు, మోషే ఆ బండతో నువ్వు మాట్లాడి నిలుస్తావు. 6 లక్షల మంది పురుషులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఎలా తాగాలండి? వాళ్ళు జస్ట్ వాళ్ళు ఉన్న ప్లేస్ లో జస్ట్ కిందికి వంగి నీళ్ళు తాగాలి, లేకపోతే వాళ్ళు క్యూలో నిలబడితే దొరుకుతాయి నీళ్ళు. లాస్ట్కి వచ్చే లోపల వాడు చచ్చిపోతారు కదా క్యూలో. సో జస్ట్ ఎక్కడున్నారు అక్కడే నీళ్ళు బెండ్ కావాలా, నీళ్ళు తాగాల. 6 లక్షల మంది, వాళ్ళ పురుషులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు. సో దేవుడు ఈ బండతో మాట్లాడమంటే దేవుడు ఈయన మోషే టెన్షన్తో కొట్టాడు, నీళ్ళు ఇచ్చాడు దేవుడు. కానీ తర్వాత మోషేని సపరేట్గా పిలిచి, మోషే నువ్వు చేసింది మంచిది కాదు, నువ్వు అందరూ అవమానపరిచావు, యువర్ షార్ట్ టెంపర్డ్ మ్యాన్.
ముక్కు మీద కోపం. సారీ, నువ్వు మాత్రం కానాను దేశంకు రాలేవు. ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి వచ్చి ఆయన క్లియర్గా దేవుడు అక్కడే ఆయనను చంపాడని దేవుడు వాక్యం రాయడు. చంపాడని లేదు కానీ ఆయన మరణించాడు. గాడ్ సెడ్ సారీ, నువ్వు మాత్రం కానాను దేశానికి ఆ యొక్క కొండ మీద నుంచి ప్రియుడ నెబో అనే కొండ మీద నుంచి దేవుడు ఆయన చూపించాడు. ప్రియుడ పెద్ద 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తు దేశంలో యువరాజుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలను మేకలను ఒక కాపరిగా ట్రైనింగ్ తీసుకున్నాడు. తక్కిన 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాన్ని నడిపించాడు. 120 years దేవుని కొరకు జీవించిన వ్యక్తి లాస్ట్ కానాను దేశానికి వెళ్ళలేకపోయాడు బికాస్ ఆఫ్ హిస్ షార్ట్ టెంపర్డ్నెస్, కోపం. ఇంకొక వాక్యం ఏముంది? భూమి మీద మోషే అందరికంటే సాత్వికుడు. కాంట్రవర్సీగా లేదా ప్రియులలో? సో ఇక్కడ పాయింట్, ఒక్కసారి సాత్వికుడు కానీ 3 సార్లు ఆయన కోపిస్తాడు. సో కోపం అంత ప్రమాదం. ఆయన త్వరగా, మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన త్వరగా కోపపడేవాడు కాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడే కాడు. He will not always chide. He will not always try to get angry. ఒకసారి కోపడ్డు, ఆ ఒక్కసారి కోపపడ్డప్పుడు కానీ ప్రియులుగా దేవుని యొక్క కోపం సంపూర్ణంగా ఉండదంట. కొద్దిసేపు ఒక్క సెకండే ఆయన కోపపడ్డది. ఎప్పుడంట ప్రియులుగా? ఆ యొక్క వరదలు రప్పించాడు, మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేశాడు. రేపు 2వ రాకడలో దేవుని కోపాన్ని మనం చూడగలుగుతాం. న్యూయార్క్ ఆ సిటీ మన కాలింది కదా ప్రియులుగా, ఎంత బాధ అనిపించిందో. చాలా మంది సొదమ గుమర కాలినట్టు అనిపించింది అనుకుంటున్నాను. కానీ దేవుని యొక్క కోపం వస్తే ఎవరు మనం ఆపలేదు. సో కోపపడి పాపం చేయకూడదు. ఒకవేళ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము తగ్గిపోవాలా. దాని తర్వాత అంటే అపవాదికి చోటు ఇవ్వద్దు. సో మీరు ఈరోజు నా టాపిక్ ఏంటంటే సంతోషించు వారితో సంతోషించాలి. ఎవరు ఇల్లు కట్టారు? ఈరోజు మా బాబు బర్త్డే, బ్రదర్ మా ఇంట్లో ప్రేయర్ మీటింగ్, అందరం పోవాలంట ప్రియులారా, అందరం వెళ్ళాలంట. సంతోషించు వారితో సంతోషించాలి. లేదు ఎవరో సిక్కున్నారంట, ఎవరో చనిపోయారంట, ఎవరికో బాగలేదంట, అందరు వెళ్ళాలా, అందరం దర్శించాలి, అందరు వాళ్ళతో కూర్చోవాలా, మాట్లాడాలా. యేసుప్రభు అంటాడు, నేను రోగి ఉన్నప్పుడు నన్ను వచ్చి మీరు చూశారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను దర్శించారు, నేను ఆకలి ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు, నేను పరదేశం ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు. ఆ ప్రజలు అంటారంటే ఇప్పుడు ప్రభు, అప్పుడు యేసుప్రభు అంటాడు, బీదలైన ఈ నా సహోదరులకు చేశారు కాబట్టి అది మీరు నాకు చేసినట్టు. సంతోషించు వారితో సంతోషించాలా, దుఃఖించు వారితో కొన్ని చర్చెస్లలో ప్రియులారా ఎవరైనా చనిపోతే అందరు చర్చ్ మెంబర్స్ అందరూ పోతారు, పోయి కూర్చొని ఆ సమాధి అయ్యే వరకు వాళ్ళతో కూర్చొని సమయం పడుతుంది. నో ఈరోజు నేను బిజీగా ఉన్నా, నా డ్యూటీ టైము కదా ప్రియులారా, అట్లా అనుకున్న అందరం వెళ్ళాలా. పాస్టర్కి మేము ఇన్ఫార్మ్ చేస్తాం, లొకేషన్ పంపుతాం, బ్రదర్ వీళ్ళ ఇంట్లో ఈరోజు ఫంక్షన్ అంట, సంతోషించు వారు సంతోషించండి. వీళ్ళంట్లో డెత్ అయిందంట, లేకపోతే ఎవరో సిక్కున్నారంట, వాళ్ళు హాస్పిటల్ ఉన్నారంట, ఒకేసారి కట్టుకొని మనం పోవాల్సిన అవసరం లేదు. మన సమయానుసారంగా మన టైం దొరికిన ప్రకారం వెళ్ళి వాళ్ళతో మనము కలిసి కొద్దిసేపు పాసిబుల్ కొన్ని ఫ్రూట్స్, సమ్ ఈటబుల్ థింగ్స్. ఇఫ్ ఫైనాన్షియల్గా ఇఫ్ వీఆర్ గుడ్, వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్గా పూర్ అనిపిస్తే బ్రదర్ ఇది కీప్ ఇట్ ఫర్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఎంత మంచిగా ఉంటుంది ప్రియుడా. అది నిజమైన సంతోషించడము, దుఃఖించువారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒకసారి, మనకు ఎవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఎవరుగా పోము. మరి ముఖ్యంగా వాళ్ళు మెమోరియల్ సర్వీస్ అంటారు కదా ప్రియుడా, జ్ఞాపకాలతో కూడిక ఆ వ్యక్తి యొక్క 3 రోజులు 4 రోజులు దాని తర్వాత మన అనుకూల ప్రకారం మనం చేసుకున్నప్పుడు మనం అందరూ వెళ్ళాలంట. మనకు ఆయన పరిచయం లేదు. ఎందుకు పరిచయం లేదు? వచ్చారు చాలాసార్లు ప్రియుడు, మన దగ్గరికి వచ్చారు, వెళ్ళాలని. రేపు మనకి ఏమైనా ఎవరు రారు. ఎందుకు? గోల్డెన్ రూల్ విల్ బి రిపీటెడ్ కదా శాలిని, వాట్ యు సో యు విల్ రీప్. రైట్, రోమీయులకు రాసిన పత్రిక విల్ కమ్ బ్యాక్ అండి. సంతోషించు వారితో సంతోషించుడి, దుఃఖించు వారితో దుఃఖించుడి. దాని తర్వాత అన్నటువంటి ఒక మాట
ఏడ్చువారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. అంటే అర్థం ఏంటి బ్రదర్స్ మేఘనాథ్ గారు? ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండడు అంటే ట్రై టు బి కనెక్టెడ్ విత్ వన్ అనదర్. ఎవరికి ఏమన్నా అయితే మనం కనెక్టెడ్ ఉండాలి, ప్రతి ఒక్కరితో మనం కనెక్టెడ్ ఉండాలి. అందుకే ప్రేయర్ అయిన తర్వాత అందరితో కలవాలా, మాట్లాడాలి, సావాసం పెంచుకోవాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవాలి, అప్పుడప్పుడు మాట్లాడాలి, కనెక్ట్ అయి ఉండాలంటే ప్రియుల. మన ఫంక్షన్ ఉంటే అందరూ పర్సనల్ ఇన్వైట్ చేయాలి. బ్రదర్ మీరు అనౌన్స్ చేయండి, నేను అనౌన్స్ చేసి అవుతారా? మన ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం సంఘం యొక్క ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మేము సంఘంలో అనౌన్స్ చేస్తాం కదా ప్రియుల. సంఘంలో అనౌన్స్ చేస్తే అందరూ చెప్పినట్టే కదా. ఒకరికొకరు మనసు కలిగి ఉండండి. ఓకే, బీ కనెక్టెడ్ విత్ వన్ అనదర్, బీ విత్ అండర్స్టాండింగ్. అండ్ లాస్ట్ కంటాడు ప్రియుల. ఓకే, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందే ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. ఆయన చూడండి ఆ వాక్యం ఎలా ఫినిష్ చేస్తాడు. హెచ్చు వాటి యందు మీరు ఆసక్తులై ఉండకుండా తగ్గు వాటి యందే ఆసక్తులై ఉండాలి. ఈ పెద్ద పెద్ద డ్రీమ్స్. అందుకే ప్రియుల నాకు మొదటి నుంచిగా ఒక ఆశ ఏంటంటే వీ వాంట్ టు హ్యావ్ అ స్మాల్ ఫెలోషిప్ బ్రదర్ మేఘనాథ్ గారు. ఈ ఫెలోషిప్లో ప్రేమ, గుడ్ అండర్స్టాండింగ్. నేను బెంగళూరులోనే ఉన్నాను ప్రియులు, అక్కడ చిన్న ఫెలోషిప్ స్టార్ట్ చేశాము. ఇదే నేర్పించాడు, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, ఒకరికొకరు సంతోషంగా ఉండాలి, వారితో దుఃఖపడుతున్నప్పుడు వారితో మనం దుఃఖపడాలా. సంఘంలో ఇదే ఉండాలని మన ఆశ. ఈవెన్ దేవుడి చిత్తంగానే అదే. అందరూ తెలుసు ప్రియులు, మనం 20 సంవత్సరాల నుంచి ఈ ఫెలోషిప్లో మనకు పెద్ద ఇది లేదు. ఒకే ఒక ఆశ, ప్రేమగా ఉందాం. రెండవ రాకడ మనం ఎత్తపడాలి. యేసుప్రభు ముందు నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురాలను అనిపించుకోవాలి. తప్పకుండా నేను ఉన్నన్ని రోజులు నేను దాని గురించే నేను కృషి చేస్తా. ప్రేమ ఉండాలా, సమాధానం ఉండాలా, అందరితో సంతోషంగా ఉండాలా, ఒకరికొకరు సహవాసంగా ఉండాలా. అదే దేవుడి చిత్తం. దాంతో మనం అందరం ప్రయత్నం గొప్ప వాటి ఎందుకు మనం ఆసక్తిగా ఉండడం అవసరమే లేదు కదా. పెద్ద బిల్డింగు, 10,000 మంది, దేవుడు నాకు ఆ విజన్ ఇవ్వలేదండి. ఉన్న 2 పిల్లలు మంచిగా చదివించి మంచి తిండి పెట్టి వాళ్ళకి మంచి లైఫ్ సెటిల్ చేయనట్టుగా ఉన్న కొన్ని సంఘం కొంతమందిని వాళ్ళు మంచిగా చూసినప్పుడు నాకు బైపాస్ హార్ట్ సర్జరీ కాకముందు రోజు 5-6 ఇల్లు దర్శించేవాడిని, వాక్యం చెప్పేవాడిని. సర్జరీ అయిపోయిన తర్వాత టోటల్గా నేను స్టాప్ అయ్యాను. బికాస్ నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో. నా హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు, ఎప్పుడు ఇంట్లో కూర్చుంటున్నాను. బట్ థ్యాంక్ గాడ్ వచ్చేవాడు వస్తున్నారు. సో వాళ్ళు మనం ప్రేమ, సంతోషం, సమాధానం, నెమ్మది మనకు సంఘంలో అవసరం చాలా. సో సంతోషించు వారితో సంతోషించు, దుఃఖించు వారితో దుఃఖించుడి, పై వాటి ఎందుకు మీరు మనసుగా తగ్గు వాటి ఎందుకు మీరు మనసు. జస్ట్ సింపుల్గా ఉండండి, చిన్న పాటలు పాడండి. దాని తర్వాత అంటాడు నేనే జ్ఞానిని నువ్వు అనుకోవద్దు. డోంట్ థింక్ దట్ యువర్ అ వైస్ మ్యాన్. బైబిల్ రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొంతమంది జ్ఞానులు అనుకుని ఏమయ్యారంటే చూద్దాం. Chapter 1, 21. ఒకటి 21 ప్రియులా చూద్దామా. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకుని ఏమయ్యారంట బుద్ధిహీనులైరి. ఎవరైతే ప్రియులరా నేను జ్ఞానిని అనుకుంటారో, నాకే అన్ని తెలుసు అనుకుంటారో, నన్ను మించిన వాళ్ళు లేరనుకుంటారో వాళ్ళు ఎవరంటే ప్రియులరా బుద్ధిహీనులు అని. ఈరోజు ఆ టాపిక్ వచ్చిందని నేను చెప్తున్నాను. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. అలా అనుకుని అందరితో మంచి రిలేషన్షిప్ పాటు చేసుకోవద్దు. ఇప్పుడు అల్టిమేట్గా మనం ఒకరితో ఒకరు మనం కనెక్ట్ అయి ఉండాలి ప్రియుల.
ఒకరికొకరు మంచి సహవాసం ఉండాలి. మనం ఈ ఫెలోషిప్ స్టార్ట్ చేసిన పర్పస్ అదే. అందరం ప్రేమ ఉండాలి, అందరు సమాధానం ఉండాలి, అందరు నెమ్మదిగా ఉండాలి. ఏదైనా తప్పు జరిగితే సారీ చెప్పి మన నెమ్మదిగా ఉండాలి. క్షమాపణ అడిగి అంత ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది కదా. అలా లేకుంటే అనవసరమైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. సంఘం స్టార్ట్ చేసిన పర్పస్ ఒక్కళ్ళ నుండి తగ్గినంత పాడు కాకుండా ఎన్నో కుటుంబాలు వస్తున్నాయి, ఇంకా చాలా మంది వస్తారు. నేను ఇప్పుడు ఈవినింగ్స్ వెళ్తున్నా, ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తున్నా, ఎంతమంది మేము వస్తాం కదా. ఇలాంటి వాక్యం మాకు ఎవరు చెప్పట్లేదు. వి వాంట్ టు బి లైవ్ అండి. ఏదో ఆచారం సాంప్రదాయం మనకు వద్దు. అందరూ సహకరిస్తాం ప్రియులు. ఒకరినొకరు మనం ప్రేమించుకుందాం, ఒకరినొకరు మనం క్షమించుకుందాం, ఒకరికొకరు సమాధానం ఉందాం, ఒకరికొకరు నెమ్మదిగా ఉంటాం. నేను దాని గురించే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. గత 35 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవ చేస్తూ అనేకులను దేవుని దగ్గరికి తెచ్చి బాప్తిసాలు ఇచ్చి వారి గురించి మేము ఎంతో కష్టపడి కదా ప్రియులరా సేవ ఈ రోజు వరకు మనం నిలబెట్టాం. సో కాబట్టి ఆ ప్రేమను మనం సంపాదించుకొని మనం సేవ చేస్తున్నట్టు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేనే జ్ఞాని అనుకోకూడదంటే ఎవరైనా తగ్గించుకోవాలంట ప్రియులరా. ఇంకొక చివరి వాక్యం చదువుకొని మనం ముగించుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని ఇక్కడ రిపీట్ చేయబడదండి. 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూసుకుందాం అందరం ప్రియులను. నేను జ్ఞానిని కదా అని నీవు చెప్పండి, అందరూ చదువుతుందా? ఏమన్నా ప్రియులరా, నేను కొద్ది గంటకి చెప్తాం అందరము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయాలా? అప్పుడు నీ దేహములకు ఏముంటుందంట? నీ ఎముకలకు సత్తువయు. బ్రదర్ మేఘనాథ్ గారు ఇది సార్ దేవుని వాక్యం. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకో. యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రవర్తన అంతటిలో ఆయన జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీకు మంచి ఆరోగ్యం, నీ ఎముకలకు మంచి సత్వ. యోహాను సువార్తలో ఒక వాక్యం ఉంది ప్రియుల 6వ అధ్యాయంలో. మన సంఘానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు పరలోక రాజ్యానికి రావాలని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆశ. ఇది ఒక్క వాక్యం చదువుతున్నాము ప్రియుల 6వ అధ్యాయం. ఒక చిన్న ఎగ్జాంపుల్. యేసు ప్రభువుని ఎంతవరకు మనం వెంబడిస్తాము. 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించి. అండర్లైన్ చేసుకోండి, బహు జనులు, చాలా మంది ఆయనను వెంబడించి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చును. అప్పుడు పస్కా అని యూదుల పండుగ సమీపించును. కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తమ ఎద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పును అడుగగా కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ఐ థింక్ 12 వచనమండి. వారు తృప్తిగా యేసు ఆ రొట్టెలు పట్టుకొని 11 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని వారు తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి మిగిలిన 5 50 రొట్టెల ముక్కలను పోగు చేసి 12 గంపలు నింపి. సో ప్రియురా, ఇక్కడ యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినట్టు మనం గమనిస్తాం. ఎంతమంది వచ్చారంటే అక్కడ ప్రియురా ఆ రొట్టెలు తినడానికి, లేకపోతే ఆ యొక్క మీటింగ్కి? 5,000 మంది. అంతే కదా, 5,000 పీపుల్ కేమ్. కానీ తర్వాత జరిగింది ఏంటంటే ప్రియురా, యేసుక్రీస్తు వీళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళ ఇంటెన్షన్ తెలుసుకున్నాడంట. ఎందుకు వచ్చారంటే వాళ్ళ ఇంటెన్షన్ చూద్దామా ప్రియురా? 27
22 నుంచి మనం చదువుకుందామా? 22 నుంచి చదువుకుందాం. మరునాడు సముద్రపు ఆద్దరి నిల్చున్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి ఎక్కి తప్ప అక్కడ ఏమీ లేదని యేసు తన శిష్యులను కూడా ఓకే ప్రాబబ్లీ వర్స్ 27 అండి 27వ వచనం ఏమన్నాడంటే 26 చూద్దాం. యేసు 26 అండి, మీరు సూచనలు చూడటం కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెలుగుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. సో యేసుప్రభు వాళ్ళకి అంటాడంటండి, మీరు నా దగ్గరకు వచ్చింది వాక్యం గురించి కాదు, దేని గురించి? రొట్టెలు తినడానికి వచ్చారు అంటున్నాడండి. తర్వాత దాని కింద అంటాడు, నిజమైన ఆహారం నేనే. అందుకు శిష్యులే వాళ్ళు చాలా మంది వచ్చిన వాళ్ళు ఏమన్నారంట, 50 వచ్చిన ప్రియులుగా, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనాను ఈ జీవాహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారం లోకంలోకి జీవం కొరకు నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. 60వ వచనము, ఆయన శిష్యులలో అనేకులు ఆ మాట విని ఇది కఠినమైన మాట అని ఎవడను వినగలడని చెప్పుకున్నది. 66వ వచనము, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. లాస్ట్కి యేసుక్రీస్తు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవరి ఎద్దుకు వెళుతుము, నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. సో ప్రియురా, ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు పంచాడండి. 5,000 మంది తిన్నారు. కొట్టి పురుషులు 5,000 మంది తిన్నారంట సుధా గారు. పిల్లలు స్త్రీల గురించి రాయరు, మేబీ ఒక 15,000 ఉండొచ్చు. తిన్న తర్వాత 12 గంటలు వాళ్ళు వేస్ట్ చేయకుండా వాటిని అన్నింటినీ గ్యాదర్ చేశారు. చేసిన తర్వాత యేసుక్రీస్తు మరుసటి రోజు వచ్చాడంట. మరుసటి రోజు వాక్యం చెప్పబోతుంటే వీళ్ళంతా మళ్ళీ యేసుప్రభుని వెంబడించారు. అప్పుడు యేసుప్రభు వాళ్ళ ఇంటెన్షన్ తెలుసుకొని ఏమంటాడంటే, మీరు వచ్చింది రొట్టె తినడానికి మాత్రమే కానీ వాక్యం వినడానికి కాదు. మీరు వచ్చింది దేని గురించి? రొట్టె తినడానికి, వాక్యం వినడానికి కాదు. అప్పుడు అంటాడండి, క్షయమైన నాశనమయ్యే ఆహారం గురించి మీరు వెతుకుడి. అక్షయమైన ఆహారము, జీవాహారం నేనే, నన్ను తినువాడే జీవిస్తాడు అన్న వెంటనే అనేకులు, ఈయన శరీరం ఎలా తింటాము, ఈయన రక్తం ఎలా తాగుతామని చెప్పి ఆ రోజు ఇది చాలా కఠినమైన మాట అని చెప్పి ఆ రోజు నుంచి అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరు ఆయన వెంబడించలేదు, ఎవరు వెంబడించలేదు. చివరికి ఎంతమంది నిలబడ్డారంట? 12 మంది మాత్రం నిలబడ్డారు. మీరు వెళ్తారా అని అడిగారు. లేదు ప్రభువా, జీవం గల మాటలు దిగొద్దనే మేము ఎక్కడికి వెళ్ళాలి? సో ప్రియులరా, నాకు షాకింగ్ ఏంటంటే 5,000 మందిలో 12 మంది మిగిలారా? ఆ 12 మందిలో మనంగా ఉండాలని మన ఆశ, మనంగా ఉండాలని దేవుని ఆశ. ఓకే, సంతోషించు వారితో ఏం చేయండి? సంతోషించండి. దుఃఖించు వారితో దుఃఖించుడి. పై వాటిందు కాకుండా కింది వాటింది మనసు ఉంచుడి. నేనే జ్ఞానాన్ని అనుకోవద్దు. ఒకరికొకరు మనసు కలిగి ఉండండి. ట్రై టు బీ హార్మోనియస్లీ విత్ వన్ అనదర్. ఒకరికొకరు మంచిగా ప్రేమగా అనురాగంగా కలిగి ఉన్నప్పుడు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారం అవుతాం. రేపు ఒకరు దేవుని చిత్తమై మనం కళ్ళు పూస్తున్నాం. ఈరోజు జయంతి, మన జయంతి రాలేదు సార్. ఒక చిన్న న్యూస్ ఏంటంటే, మన జయంతి ఒకప్పుడు అక్కడ షాపూర్లో ఒక చర్చికి వెళ్ళేదంటండి. ఒక పాపం పాస్టర్, ఆంధ్ర పాస్టర్, ఆయన ఎంత ఉంటుందమ్మా ఆయన ఏజ్? 44, 45. ఈరోజు జయంతి ఎందుకు రాలేదంటే, ఆ పాస్టర్ చనిపోయాడు అనుకున్నా. నాకు చాలా షాక్ అనిపించింది.
44 years కార్లో కూర్చున్నాడంట. ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, వేరే టైం డ్రైవ్ చేస్తున్నాడు. 44 years ఆయన ఆ కార్లో చనిపోయాడంట. జయంతి ఎందుకు అక్కడ పోయింది అని పాస్టర్ అంటున్నాడు. సో ఇట్లా మనకు తెలియని సత్యాలు కొన్నిసార్లు విడుదలలో దానికి మనం అందరం ప్రిపేర్ అవుతాం, అందరం సమాధానంగా ప్రేమగా ఉంటాం. దేవుడి రాజ్యంలో మనం ప్రవేశించాలి కదా. సంతోషించేవారు సంతోషిస్తాం, ఏడ్చేవారు మనము ఏడుస్తాం, దుఃఖపడేవారు ఎవరైనా సిక్ అయితే ఇమ్మీడియట్గా కాల్ చేద్దాం, వెళ్దాం, మాట్లాడదాం. వాళ్ళు మనకు తెలుసు కాబట్టి ఓన్ విజిట్ దెమ్. మన ఫెలోషిప్లో అందరూ చాలా మంచిగా ఉంటారు. నేను సిక్కున్నప్పుడు అందరూ వస్తారు, అందరూ సాయం చేస్తారు. కొంతమంది ఫైనాన్షియల్గా సాయం చేస్తారు, కొంతమంది అక్కడ ఉండి సాయం చేస్తారు, కొంతమంది ప్రార్థన ద్వారా సాయం చేస్తారు, కొంతమంది సాయం లేక. అట్లా మనం ఉండాలి. సంతోషించే వాళ్ళు అందరం పోదాం, తిందాం, వాళ్ళతో కూర్చొని తిందాం, సంతోషిద్దాం. ఒకరికొకరు గౌరవించుకోవాలా, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలా, ఒకరికొకరు మనం క్షమించుకోవాలా, ఒకరితో ఒకరి ప్రియులను మనము ఆతిథ్యం ఇవ్వాలా. ఇక్కడ లాస్ట్లో రాయబడితే మనం గమనించింది, ఒకరికొకరు మనం సంతోషించాలా, ఒకరితో ఒకరు మనము దుఃఖించాలా. పై వాటి ఎందుకు కాదు, కింది అందే మనము ధ్యానం ఉంచాలి. దేవుడి వాక్యం దీవించి మనందరికీ ఆ కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. తల ఉంచుకుని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. ప్రాక్టికల్గా మనందరం దేవుని రాజ్యానికి వెళ్ళాలని మనం ఆశిస్తున్నాం కాబట్టి తగ్గించుకుందాం, ఇంకా దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకరికొకరు సమాధానం ఉందాం, నెమ్మదిగా ఉందాం, ప్రేమగా ఉందాం, వందనాలు చెప్పుకుందాం. ఒకడు వందనాలు చెప్పినప్పుడు తక్కిన వాడిగా వందనాలు చెప్పుకుందాం. సంతోషంగా ఉందాం. దేవుని సన్నిధికి వచ్చి ఎడాపెడా ముఖం మనం అసలు ఏడ్చుకుందాం, నెమ్మదిగా ప్రేమగా సంతోషంగా ఉందాం. ప్రియులారా, ఇక్కడ మనం దేవుడు ఇక్కడ ప్రారంభించిన కారణం అది. అందరం ప్రేమ ఉండాలి, అందరి సమాధానం ఉండాలి, సంతోషం.